भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली నమస్కారం ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మనం ఎక్కడున్నామో తెలుసా? మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నాము. లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ మాహిష్మతి సామ్రాజ్యం. చూసారా గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రాజమౌళి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారంటే ఏమిటో అనుకున్నాం, కానీ బాబా అసలు ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూడడానికి నా రెండు కళ్ళు చాలటం లేదండి బాబు. పదండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మాహిష్మతి సామ్రాజ్యంలో. ఫోటోలు కూడా దిగాలి నేను, రండి చూద్దాం. ఏమి ఆర్ట్ వర్క్, సాబు సిరిల్ గారి ఆర్ట్ వర్క్, సెందిల్ గారి సినిమాటోగ్రఫీ, రాజమౌళి గారి డైరెక్షన్, బా సింప్లీ సూపర్. బాహుబలి సినిమా అని ఎన్ని తరాలైనా మర్చిపోని విధంగా తీశారు. ఇప్పుడు బాహుబలి ద కన్క్లూషన్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. రండి, బళ్ళాల దేవుడు విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించారు, అక్కడికి వెళ్దాం. ఇక్కడే బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రథం ఇక్కడ నుంచే వెళ్ళింది, ఈ నేల మీద నుంచే వెళ్ళింది ఆ రథం. కానీ ఏం జరిగింది? ఏయ్, అదిగో ఆ చెట్టు అక్కడే కదా కట్టప్పకి ఇంత ముద్ద పెట్టాడు మన చిన్న బాహుబలి. రండి. బాబా ఈ చెట్టు కింద కూర్చొనే కట్టప్పకి మన చిన్న బాహుబలి ఒక ముద్ద అన్నం పెట్టాడు. ఆహా, వాట్ అ ఫీలింగ్. మాహిష్మతి సామ్రాజ్యమా మజాకా. శివుడు, శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక, ఒక్కొక్క పాత్ర ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అదిగో అక్కడే ఆ సామ్రాజ్యం ఉంది, చూసారా? ఒకసారి చూడండి, అదిగో అక్కడే. ఇప్పుడు మీకు కనిపించదు, సీజీ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం కనిపిస్తుంది. చూసారా ఎంత కష్టపడ్డారో దీనికోసం. రండి, మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇంకా చూద్దాం. ఇదే ఈ స్తంభం దగ్గరే దేవసేనని బందీని చేశాడు బళ్ళాల దేవుడు. ఇక్కడ మనం ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది. సుమా సెల్ఫీ నియర్ దేవసేన పిల్లర్. హలో, ఎవరు లేరా? ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో ఎవరు లేరా? రక్షించండి, కాపాడండి. హలో ఎవరు లేరా? అయ్యో, హలో రాజమౌళి గారు. సుమగారు మీరా? సారీ అండి, మీరని తెలియక మా వాళ్ళు లోపలేసారు. ఏమీ కాదు, తెలిసినా కూడా వచ్చిన వాళ్ళని లోపలేసేయమని మీరే చెప్పారంట. విడిపించండి. అంటే మా వాడు ఎక్కడో భోజనానికి వెళ్ళాడండి, తను వచ్చేసరికి టైం పడుతుంది, కానీ మన ఇంటర్వ్యూ కానిచ్చేద్దాం. అర్థమైందండి, మీరు మీ ఆర్టిస్ట్ని ఎలా వాడుకుంటారో అర్థమైందండి. విడిపించరా? ఇంటర్వ్యూ కానిచ్చేస్తే మొదలు పెట్టమంటారా? ఇలాగా తప్పేముందండి, వెరైటీగా ఉంటుంది. మీ ప్రతి సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లోను, సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ లోను ఉంటుంది. మరి బాహుబలి ఫస్ట్ చూసేసాం, సెకండ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? ఫస్ట్ పార్ట్ ఒక ఎలాగండి, స్టార్టర్స్ లాగా అనుకోండి. స్టార్టర్స్ అయితే సెకండ్ పార్ట్ మీల్స్ లాగా. అంటే ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసిన అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పాం, కానీ కథలోకి ఫుల్గా వెళ్ళా. కథ ఏంటో అసలు చెప్పలేదు, అంత ఇంట్రడక్షన్స్ అయినాయి. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ మధ్యన డ్రామా ఎలా ఉండబోతుంది, మొత్తం ఆ తాలూకు ఎమోషన్స్ అన్ని సెకండ్ పార్ట్లో ఉంటాయండి. నాకు కూడా ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఇలా నేను ఇంటర్వ్యూ చేయలేనండి, విడిపించండి. అంతే అంటారా? ప్లీజ్. మరి అంటే మరి మన ఆడియో రిలీజ్ డేట్కి మీ డేట్ కన్ఫర్మే కదా? కన్ఫర్మే. అదే అంటే నా ఉద్దేశం రెమ్యూనరేషన్లు అయ్యి లేకుండా. అబ్బా, ఇప్పుడు నా కొడుకు వచ్చి నన్ను విడిపించేంత వరకు నేను ఇక్కడ ఉండలేను. రెమ్యూనరేషన్ అక్కర్లేదు, విడిపించండి. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. స్వామి రారా. ఇక్కడే ఉన్నాడా? ఇప్పే.
ఇప్పేయ్. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి, విడిపించేశారు. దేవసేన ఎలా ఉన్నారండి అసలు? కొడుకు వస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటే చాలా ధైర్యం వచ్చేస్తుంది కదండి. ఏ తల్లికైనా ఏ Yes. తల్లికైనా వచ్చేస్తుందండి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అండి, మీకు కూడా. भड़ी 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 साहो रे बाहुबली भड़ी 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 साहो रे बाहुबली. శివుడికి బాహుబలి సినిమాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మాకు ఆ శివలింగం క్యారీ చేస్తూ ప్రభాస్ వచ్చేటువంటి ఆ షాట్ ఏదైతే ఉందో అది మీరు మా ఫోటోస్టాటిక్ మెమరీలో అలా ఉంచేశారు కంప్లీట్గా. ఇక లైఫ్ లాంగ్ మా అందరికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఒక సినిమా బాహుబలిని మాకు అందించారు. సో మేము ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం థియేట్రికల్ ట్రైలర్ కోసం. ఎప్పుడు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయడానికి చిన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఉందండి. ట్రైలర్ కటింగ్ అయిపోయింది, దాని తాలూకు సీజీ షాట్లు రావాలి. మేము పలానా సీజీ షాట్లు వచ్చిన తర్వాత మేము దానికి డిఐ చేసో సౌండ్ అంతా ఫిక్స్ చేసి చేయడానికి ఇంకొన్ని రోజులు, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పడుద్ది. మేము డేట్ అనౌన్స్ చేసాం అనుకోండి, స్టూడియో వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు, విఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్ళు. మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళతో అబద్ధం ఆడడానికి ఉండదు. ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత లేదు మీరు తొందరగా ఇవ్వండి అంటానికి లేదు, వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అవన్నీ ప్యాకేజ్ చేసి ఇవ్వాలి. డేట్ అనౌన్స్ చేశారు, మీరు ఇంకా ఎందుకు రిలీజ్ చేయట్లేదని జనం గోల పెడతారు. సో ఇది మా ప్రాక్టికల్ ఇబ్బంది. సో డేట్ అనౌన్స్ చేయడం కష్టం అండి, బట్ డెఫినెట్గా మిడ్ మార్చ్లో అయితే వస్తుంది. మొత్తానికి మన విఎఫ్ఎక్స్ వాళ్ళకైతే ఇప్పుడు తెలిసిపోయింది మీరు చెప్పే ఏ డేటు నిజం కాదు. ఓకే, సో బాహుబలి 1 చూసాము, ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్, అంటే ఇక్కడతో స్టోరీ ఎండ్. మనం ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ కథ ఎండ్ అయిపోద్దండి. ఓ, దీన్ని మళ్ళీ సాగదీయడం, ఎక్స్టెండ్ చేయడం ఉండదు. బట్ క్యారెక్టర్లో అయితే ఎండ్ కావద్దని. ఎందుకంటే ఈ కథ రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి. సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు, వెనక ముందు కూడా బాగా తెలియాలని చెప్పి మేము చాలా పెద్ద ఎక్సర్సైజ్ మొదలుపెట్టాము. ఈచ్ అండ్ క్యారెక్టర్, ఇప్పుడు శివగామి సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. బట్ ఆ పొజిషన్ ఆవిడ ఎలా వచ్చింది, అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ ఏ పొజిషన్లో ఎలా రాజమాతగా అయింది, అంత పవర్ ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజిక్కించుకుంది, ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలుపెట్టాం. ఆ క్వశ్చన్స్ మేమే క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని వాటికి ఆన్సర్ రాయడం మొదలుపెట్టాం. సో సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథ వచ్చినాయండి, ఇంత కథలు వచ్చినాయి. ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా, అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించి అని కాదు, కథలన్నీ చాలా ఎమోషనల్గా. ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది. ఓకే, సో అలాంటి కథలు వచ్చినప్పుడు వాటిని అలా వదిలేయడంగా కూడా కరెక్ట్ అనిపించలా. మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి. కరెక్ట్. సో అందుకనే ఏంటంటే సినిమాగా సాగదీయడం అనేది కుదరదు, సినిమా ఇక్కడితో అయిపోద్ది. బట్ క్యారెక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతాయండి రకరకాల రూపాల్లో. టీవీ సిరీసో, యానిమేషన్ సిరీసో, కామిక్ బుక్సో, గేమ్సో, నోవెల్సో, గ్రాఫిక్ నోవెల్సో, సో రకరకాల ఫార్మాట్స్లో బాహుబలి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు మీకు 100% దక్కుతుందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము, వాటిని థియేటర్లో వదిలేస్తాము, కొన్నిటిని ఇంటికి తీసుకెళ్తాము, ఒక వారం రోజులు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరు ఒక ముద్ర వేసేశారు. మాకు ఇప్పుడు 1 year, 1.5 years దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు, ఎవరు శివుడిని మర్చిపోలేదు. కట్టప్పనైతే రోజు తలుచుకుంటున్నారు. కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడు అసలు. ఏ కట్టప్ప అని అతను అనడం, ఇతను అనడం, నువ్వెందుకు చంపావురా అనడం ఒక ఊత పదం లాగా అయిపోయింది అది. సో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మీరు ఇమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ కనెక్ట్ చేసేసారు ఆడియన్స్తో. కథకుడిగా ఎంత రాసినా, డైరెక్టర్గా ఎంత తీసినా అండి, ఫైనల్గా మనం రాసిందంతా చేసిందంతా ఆడియన్స్కి రీచ్ అయ్యేది యాక్టర్ల ద్వారానే. బాహుబలి ఎవరు అంటే ఎవరికైనా సరే రోడ్డు మీద వెళ్ళేవాడిని, బాబు బాహుబలి అంటే ఎవరు అంటే గోమటేశ్వరుడి గురించి చెప్పరండి, బాహుబలి ఎవరంటే ప్రభాస్ అంటారు. అంటే యాక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకొని
దానికోసం ఫిజికల్గాను మెంటల్గాను కష్టపడి అంత టైం ఇచ్చి దాన్ని ఓన్ చేసుకొని అంత ప్రేమించి ఆ క్యారెక్టర్లో లీనమైపోయారు కాబట్టి జనాలకు అంత చేరువైన అంత జనాలకు అంత ఎక్కువ గుర్తుండిపోయిందండి. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली ఇక ఇందులో క్యారెక్టర్స్ ఇప్పుడు శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, శివుడు వీళ్ళేనా ఇంకా ఉన్నారా మనకి? లేదండి, మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే. నాకు వీళ్ళ మధ్యన ఉన్న డ్రామాని మొత్తం పండించడానికే నాకు టైం సరిపోలే. నాకు అంటే టైం ఇన్ ద సెన్స్ సినిమా తాలూకు డ్యూరేషన్ సరిపోట్ల. ఇంకా బోల్డ్ అంత కథ చెప్పొచ్చు అందులోనే, ఇంకా చాలా కథ చెప్పొచ్చు. కానీ మనం 2 గంటలు 2.5 గంటల కన్నా ఎక్కువ పెట్టలేం కదా సినిమాని. సో చూపించడానికి లేదు. సో వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడానికి స్కోప్ కనపడలా. సో మీకు ఇది ఇంకా కొంచెం ఏమంటారు, ప్రెషర్ ఎక్కువ కదా? బికాస్ ఫస్ట్ బాహుబలి మీద ఓకే, రాజమౌళి గారు బాహుబలి తీస్తున్నారు, ఎలా ఉండబోతుంది చూస్తున్నాం. బాహుబలి చూసేసాం, ఇంకా ఏం చేస్తారు రాజమౌళి గారు? నాకు తెలుసు డెఫినెట్గా అది ప్రెషర్ కాదండి. ప్రెషర్ కన్నా ఫస్ట్ పార్ట్ బ్రహ్మాండంగా చూశారు, కథ కంప్లీట్గా చెప్పలేదు మనం. సో మిగతా కథను చూడడానికి డెఫినెట్గా ఆడియన్స్ వస్తారన్నది ప్రాక్టికల్గా చూస్తే లాజికల్గా ఇట్ ఈస్ యు ఆర్ గ్యారంటీడ్. మీ సినిమాకి ఒక గ్యారంటీడ్ ఓపెనింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి అన్నది. అది ప్రెషర్ కన్నా నేను డెఫినెట్గా కన్వీనియన్స్గానే ఫీల్ అవుతా. ఒక పెద్ద కథ సగం చెప్పాం, మిగతా సగం చెప్పాలి. సో ఇంకా ఏదో చూపించాలని తప్పని లేదు, ఎందుకంటే నాకు ఎంత చూపించాలో ఆల్రెడీ కథలో ఉందండి. ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా? కొత్తగా వేరే ఏం రావు, కానీ కాలకేయులకి చిన్న పాత్ర ఉంటుందండి సినిమాలో. మీరు ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టారు. కిలికిలి. మదన్ కార్కి అని తమిళ రైటర్ అండి ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడండి. జస్ట్ ఏదో 4 ముక్కల కోసమని కాదు, మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు. మీకు వచ్చా ఒక 2-3 సెంటెన్సెస్ అందులో అవి కాకుండా? నాకేమి రాదండి. మీకు వచ్చే ఉంటుంది, మీరు చెప్పట్లేదు కానీ. ఎందుకంటే యాక్టర్కి ఏ డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్తో మాడ్యులేషన్తో చెప్తూ ఉండడం నేను చాలాసార్లు చూశాను. అంటే ఆర్టిస్ట్ని బట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్కి అప్పుడు ఏం చేస్తున్నాం, ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, తనకి చేసి చూపించడం, నువ్వు ఇలా చూపించడం అంత కరెక్ట్ కాదండి. తన ఆక్లింపు చేసుకొని తన బ్రెయిన్లో దాని గురించి ఆలోచించుకొని హీ విల్ గివ్ ద అవుట్పుట్. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక రకంగా ఉంటారండి. రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు, కరెక్ట్గా స్పాట్లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు అంత. నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి, ఆయన మొత్తం అంతా క్యాల్కులేట్ చేసుకుని ఇటు అని చేస్తారు. స్వీటీ అయితే షో వన్స్నో అంటే ముందు చేసి చూపించి తర్వాత నేను ట్రై చేస్తాను, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకో అంటారు. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్స్టాండింగ్. అండ్ ఆర్టిస్ట్కి ఎలా కంఫర్టబుల్ అయితే అలాగే చేయడం ట్రై చేస్తాను. ఫైట్స్ అండి, ఇందులో సీక్వెన్స్ ఆఫ్ వార్ అవన్నీ మనకి బాహుబలిలో మాకు ఒక రేంజ్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసారు. మరి ఫైట్స్ ఆర్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ బిగ్గర్. అందరూ ఏగర్గా చూసేది ఏంటంటే అండి, శివుడు ఎంత బలవంతుడు చూపించాం. శివలింగం ఎత్తుకుని వెళ్ళిపోతాడు, కొండలు దాటేస్తాడు. మల్లాల దేవుడు ఎంత బలవంతుడో చూపించాం. దునపొత్తు కూడా వేరే హ్యాండ్స్తో ఫైట్ చేయగలడు. పెద్ద వార్ సీక్వెన్స్ చూపించాం, బట్ అసలైంది పెట్టలేదండి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించలే. కరెక్ట్. సో సెకండ్ పార్ట్లో కూడా ఆబ్వియస్లీ వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. బట్ అన్నిటికంటే ద ఫాదర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ప్రభాస్ అండ్ రాణా ఫైట్. కరెక్ట్, అది ఉంటుంది. దేవసేన ఈ బాహుబలి 1కి కన్క్లూజన్కి మధ్యలో వేరే సినిమాలు కూడా చేశారు. అయితే వాటి గురించి కొన్ని లావ్ అవ్వాల్సి వచ్చింది ఆవిడ. సో యాక్చువల్లీ ఆవిడ లావుగానే ఉన్నారు, కానీ ఏదో డిజిటల్ టచ్అప్ చేశారు, ఇలాంటి టాక్స్ వస్తూ ఉన్నాయి. వీటి మీద మీరు ఓపెన్ అప్ అవ్వండి కొంచెం. లేదండి మ్యామ్, స్వీటీ తాలూకు మ్యాక్సిమం పోర్షన్స్ అన్నీ మేము ముందే షూట్ చేసాం.
ఓకే. ఫస్ట్ పార్ట్ జరుగుతున్నప్పుడే షూటింగ్ చేసాం. కొన్ని పోర్షన్స్లో ఉన్నాయి, కొన్ని పోర్షన్స్లో ఉన్నప్పుడు తను సైజ్ 0 కానీ దానికోసం లావెక్కి తగ్గడం కుదరలా. మేము షూట్ చేసే టైంకి కొంత తగ్గింది. ఓకే. బట్ స్టిల్ ఫస్ట్ పార్ట్ ఉన్నంత సనంగానూ లేదు. అండ్ ఫ్యూ షార్ట్స్, నాట్ ఆల్ ద షార్ట్స్, ఫ్యూ షార్ట్స్ కొంచెం లైట్గా డిజిటల్ టచ్అప్ చేసామంటే దట్ ఈస్ కామన్. ఏమి పెద్ద అదేదో తగ్గించారంట, టచ్ చేశారంట, టచ్అప్ చేశారంట, ఎంత అయిపోతుందంట, అందుకని లేట్ అయిందంట, అదంతా హంబగ్. ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ లో జరిగినటువంటి ఎనీ ఇన్సిడెంట్స్? అండ్ మామూలుగా మన పొద్దున్నే సాయంత్రంలోకే ఈరోజు జరిగింది ఇన్సిడెంట్ అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవును. 4 సంవత్సరాలు అంటే బోల్డ్ ఉంటాయి. వచ్చిన ప్రాబ్లం అంటే 4 సంవత్సరాల్లో అన్ని ఇన్సిడెంట్లు ఎక్కువైపోయి ఏది చెప్పాలో గుర్తురా. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి. మహాబలేశ్వర్లో షూట్ చేస్తున్నాం. ఒక చాలా అందమైన లేక్ ఒడ్డున షోర్ కొంచెం లైట్గా స్లోప్ ఉంటుంది. అక్కడ షూట్ చేస్తున్నాం, కెమెరా పెట్టాం. జిమ్మి జిబ్ ఉంటుంది కదంటే, ఆ ఎక్విప్మెంట్ అంతా వ్యాన్లో వస్తుంది. వాళ్ళంతా కింద పెట్టుకుంటారు, వ్యాన్ పక్కన పార్క్ చేస్తారు. ఇలా కెమెరా పెట్టి షూట్ చేస్తున్నామండి. సడన్గా చూసేసరికి వ్యాన్ ఇలా డిగ్ అంటే ఫీల్డ్లోకి వచ్చేస్తుంది. ఇలాగా ఫీల్డ్లోకి వస్తుంది ఏంటని చూస్తే ఇలా వెళ్ళిపోయి చెరువులోకి దిగి చెరువులో వెళ్ళిపోతుంది. ఇలా అసలు ఎవరికి అర్థం కాలేదు. అందరూ మామూలుగా ఏంటి డ్రైవర్ అలా తీసుకెళ్ళిపోతున్నాడని చూస్తే డ్రైవర్ లేడు అందులో. వ్యాన్ వెళ్ళిపోయి నీళ్ళలోకి నీళ్ళలో వెళ్ళిపోతుంది ఇలాగా. ఇంకా అందరూ పరిగెట్టుకుని వెళ్ళి కొంచెం గజెత్తుగాళ్ళు ఎవరు తీసుకొని, కొంచెం స్విమ్మర్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొని ఈదుకుంటే వెళ్ళి జిమ్మి జిబ్ వ్యాన్కి, మునిగిపోయిన వ్యాన్కి కొంచెం లోపలికి వెళ్ళి సగం టాప్ మాత్రం కనిపిస్తుంది అనుకోండి, వెళ్ళి దానికి తాళ్ళు వేసి, మన సినిమాలో జనాలందరూ లాగారు కదండి విగ్రహం పైకి లాగడానికి, అలాగ మొత్తం అందరూ తాళ్ళు పట్టుకొని లాగి ఆ వ్యాన్ని బయటికి తీశాడు. ఫస్ట్ బాహుబలిలో మేము ఒక వాటర్ ఫాల్, అది పెద్ద హైలైట్. అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వేరే రకం ఉంటాయండి. అందులో ఎంత హై వచ్చిందో అంతకన్నా ఎక్కువ హై వచ్చేటట్టు వేరేది క్రియేట్ చేశాను. ఓకే. కీరవాణి గారి సంగీతం గురించి, బాహుబలి పార్ట్ 1 కన్నా కంక్లూజన్లో నా ఉద్దేశంలో ఎక్కువ క్యాచీనెస్ ఉంటుంది. సో మా అన్నయ్య గురించి చెప్పాలంటే నేను ఎంతైనా చెప్తాను. బాహుబలిలో ఒక సాంగ్ లో కంప్లీట్ గా నంది 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 అని వస్తూ ఉంటుంది. అది ఆనందా ఈనందా? యాక్చువల్గా ముందు అనుకున్నప్పుడు చిన్న ప్రభాస్కి, కొడుకు ప్రభాస్కి శివుడు అని పేరు పెడదామా, నంది అని పేరు పెడదామా అని చెప్పి చాలా ఆలోచించామండి. అది డిస్కషన్ జరుగుతుంది. అంటే శివలింగం మోస్తున్నాడు కాబట్టి శివుడిని మోసేది నంది కాబట్టి నంది అని ఉంటే బాగుంటుందని ఒక డిస్కషన్ జరుగుతుంది. బట్ శివుడు అయితే బాగుంటుందని ఒక డిస్కషన్. నా పేరు తీసుకెళ్ళి అంటే నన్ను ఇంట్లో ముద్దుగా పెట్టుకుని పేరు తీసుకెళ్ళి ప్రభాస్కి పెట్టేయడం ఏంటని కొంచెం నాకు కొంచెం సిగ్గు అనిపించింది. శివుడు అయితే బాగుంటుందని చెప్పి ఒక ఇది. సో ఆ డిస్కషన్ జరుగుతుండగానే ఆ సాంగ్ కంపోజ్ చేశాడండి. ఓకే. ఆ సాంగ్ అయిపోయింది, నంది కాని నంది అది వచ్చేసింది. ఇప్పుడు ఆ క్వశ్చన్, ఏ క్వశ్చన్ కోసం అయితే ద నేషన్ వాంట్స్ టు నో అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆ క్వశ్చన్ అడిగేయమంటారా? వద్దండి, ప్లీజ్ అడిగేస్తున్నా. మీరు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఏం అడుగుతున్నా అనుకుంటున్నారు? ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు, అందరికీ తెలుసు ఆ క్వశ్చన్ ఏంటో. ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఆ క్వశ్చనే. ఆ క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్ కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్లీ వెకేషన్కి వెళ్తారు, కానీ మీకు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మీరు దేశ విదేశాలు తిరగడం మొదలెట్టేశారు. మరి ఈసారైనా ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. సినిమా రిలీజ్ అయిన ఒక 2 వారాలు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే అది దాని సినిమాకి సంబంధించిన 2 వారాలు 3 వారాలు తెలియదు అయిన తర్వాత. కానీ మళ్ళీ మీరు మహాభారతం స్టార్ట్ చేసేస్తున్నారని టాక్ వచ్చింది. బాబా ఏం లేదండి బాబా, ఏం లేదా? మహాభారతం చేయాలనేది నా అంబిషన్ అని 3 సార్లు చెప్పాను. ఎప్పుడు చేస్తారంటే అది మొదలు పెట్టడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుందండి. దాని తాలూకు టెక్నాలజీ అదంతా ఆక్లింపు చేసుకొని నా మైండ్లో ఏదో ఉందో దాని స్క్రీన్ మీద తీసుకురావాలంటే మినిమం ఇంకా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పాను. ఆ 10 సంవత్సరాల తర్వాత ఏమేమి వస్తాయి, ఏమేమి టెక్నాలజీలు వస్తాయి, ఏమి వస్తాయి కూడా తెలియదు. అవన్నీ చెప్పానండి. బట్ జనాలు అదంతా తీసి పక్కన పడేసి నెక్స్ట్ బాహుబలి తర్వాత మహాభారతాన్ని ఫిక్స్ చేసేసారండి. మరి ఏంటి ఆఫ్టర్ బాహుబలి? తెలియదండి.
ఇంకా మీరు ఏం డిసైడ్ చేయలేదు. వెకేషన్ అయితే మాత్రం కన్ఫర్మ్, అది మాత్రం ఉంది. బాహుబలి అయిన వెంటనే తర్వాత ఏంటో అసలు ఆలోచించి ఓపిక కూడా లేదండి. ఇలాంటి వీటిల్లోనే గాసిప్స్లోనే అమరావతికి మీరు సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారని. నేను చదివింది ఇంటర్మీడియట్ అండి, సివిల్ ఇంజనీరింగ్ పక్కన పెట్టండి. అది కాదు కాదండి, అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కడుతున్నారు అనేది. చాలా అద్భుతంగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అందులో అసెంబ్లీ భవనానికి హైకోర్టుకి ఆ ఫసాడ్స్, ముందుండే ఫసాడ్స్ అందంగా ఉండేటట్టు మీరేమన్నా ఇన్పుట్స్ ఇవ్వండి అని అన్నారు. నేనేమి ఇస్తానండి, అసలు నాకేమొచ్చు, నాకేం రాదంటే, అలా కాదు, మీరు వచ్చి కలుస్తారు ఒకసారి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు, ఒకసారి మాట్లాడండి అన్నారు. వచ్చారు నారాయణ గారు, ఆయన సెక్రటరీ గారు వాళ్ళు వచ్చారు. ఒక గంట సేపు కూర్చున్నామండి. అందులో 45 నిమిషాల పాటు నేను ఎందుకు పని చేయనో చెప్పాను. నాకేమి రాదు, ఎందుకు రాదో చెప్పానండి. తర్వాత మాహిష్మతి మేము కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో, ఆ డిజైన్ చేసిన దాంట్లో మేము ఏ ఫిలాసఫీ ఫాలో అయ్యామో చెప్పాను. నాట్ ద డిజైన్స్ ఇట్ సెల్ఫ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడ పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ని కట్టడానికి ఒక రీజన్ ఉంటుందండి. జస్ట్ ఒక డిజైన్ పెట్టేసి ఇది కాదు. మాహిష్మతిలో అంతా హైరార్కీ ఉంటుంది. రాజు తర్వాత ప్రధానమంత్రి, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత మంత్రులు, తర్వాత హైరార్కీ అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో అది రిప్రజెంట్ చేయడానికి కూడా మనకు క్లియర్ కట్గా కొరనేషన్ అది జరిగినప్పుడు కింద స్థాయి మంత్రులు ఉంటారు, తర్వాత పై స్థాయి మంత్రులు ఉంటారు, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత ప్రధానమంత్రి, అందరికన్నా పైన రాజు ఉంటాడు. అలా రిప్రజెంటేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రిప్రజెంటేషన్. చెప్పాను కదండి ముందు రాసుకున్నాం అని చెప్పి, బిహైండ్ స్టోరీస్ రాసుకున్నప్పుడు అన్నీ రాసుకున్నాం. మాహిష్మతిలో ఏ పంటలు పండుతాయి, ఏ మినరల్స్ వాడతారు, ఏ గ్రానైట్ దొరుకుద్ది, మెటల్ ఎక్కువ దొరుకుద్ది. సో కన్స్ట్రక్షన్ అంతా చూస్తే గ్రానైట్ కన్స్ట్రక్షన్, మెటల్ కన్స్ట్రక్షన్స్తో ఉంటాయి. అలాగే హిస్టరీలో బాగా పూర్ అండి. హిస్టరీ అంటే ఇష్టం, కానీ నాకు డేట్లు ఏం గుర్తుండవు. బట్ అలా ప్రతి దానికి రాసుకున్నామండి కూర్చొని. ఒక దానికి బైబిల్ అని పేరు పెట్టుకొని ఆర్ట్ డైరెక్టర్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఇచ్చేవాళ్ళం. సో ఏ మెటీరియల్స్ వాడాలి, ఎలా వాడాలి అంటే, ఇదంతా రాకీ ఏరియా కాబట్టి పెద్ద కట్టొచ్చు, పెద్ద కట్టడాలు కట్టచ్చు. బ్లాక్ సాయిల్ ఉంటే పెద్ద కట్టడాలు కట్టలేము. అలా ఎవ్రీథింగ్ అంతా చేసుకొని చేసాం. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చేసామండి మేము, ఈ ఫిలాసఫీని వాడాం, సేమ్ అదే పని దానికి కూడా చేయండి అని అడిగారు. ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో, సో మనది పీపుల్స్ క్యాపిటల్, అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్, ఆ ఫిలాసఫీని దానికి అప్లై చేయండి అని అడిగారు. ఆ పని అయితే చేస్తా అన్నానండి. సో ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్. డెఫినెట్లీ. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली. మేకింగ్ ఆఫ్ బాహుబలి అంత ఈజీ విషయం కాదు, కానీ మీరు మీ వర్క్ ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి చాలా యూ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అని అర్థం అవుతుంది. కంప్లీట్ గా ఇన్వాల్వ్డ్ కదండి, ది హోల్ ఫ్యామిలీ. చాలా అందరూ, రమ గారు, వల్లి గారు, కీరవాణి గారు, మీరు, చుట్టుపక్కల ఉండే ప్రతి వాళ్ళు. సో ఈ వర్క్ అంతా ఇంటికి క్యారీ అవుతూ ఉంటుందా? అండ్ ఇల్లు వర్క్ పెద్ద తేడా ఉండదండి, రెండు కలిసిపోయి ఉంటాయి. సెట్లో ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం, ఇంట్లో సెట్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సో సెపరేషన్, అంత సెపరేట్ లైన్ ఉండదండి. ఈ వర్క్ ఇక్కడితో అయిపోయింది, ఇంటికి వెళ్తే వేరే లైఫ్ అని అలా ఉండదు, రెండు కలిసిపోయే ఉంటాయండి. ఓకే, ఇక 4 ఏళ్ళు ప్రభాస్తో ప్రయాణం, తన బిహేవియర్ కానీ, తన యాక్టింగ్ కేపబిలిటీస్ కానీ, వీటి గురించి. 3.5 years ప్రభాస్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాడు. మిగతా యాక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ మా సినిమా కూడా చేశారు. బట్ ప్రభాస్ మాత్రం టోటల్లీ ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, తను లేకపోతే అవ్వదు బాహుబలి టైటిల్ పెట్టినందుకో, బట్ వాట్ ఎవర్, తనంత డెడికేషన్ పెట్టకపోతే అవ్వదండి సినిమా. ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్. మరి కథ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథలు మీరు అద్భుతంగా తీస్తూ ఉన్నారు. వీ లవ్ టు సీ దిస్ కాంబినేషన్ అగైన్ అండ్ అగైన్. మరి దీనికి ఆయన ఇన్పుట్స్ ఇంకా? నాన్నగారు మొత్తం కథ అంతా చెప్పరండి, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు. ఓకే, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు.
అవి ఎంత బలంగా నాటుకుపోతాయంటే ఆ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి ఆ విజువల్స్ తిరుగుతూనే ఉంటాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇది వదలదు, మైండ్ని అలాగా వైబ్రేట్ చేస్తూనే ఉంటాయండి. యాక్చువల్గా ఆ సినిమా చేయాలన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడి నుంచి వస్తుంది, ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది. ఆ క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు ఊహించుకుంటాం కదండి, ఒక లెవెల్లో ఒక మ్యాంటిల్ మీద పెట్టేసుకుని ఊహించుకుంటాం. సో వాళ్ళకి ఏమాత్రం తక్కువ చేసినా ఏదో అన్యాయం చేసేసినట్టు ఏదో బాధ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది కరెక్ట్గా అయ్యే వరకు మళ్ళీ చేస్తూ ఉంటాం. అందుకనే టైం పట్టడం కానీ ఆ క్వాలిటీ కోసం అండి బేసిక్గా మొత్తం అంతా జరిగేది. సో అదంతా ఆ నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్స్ ఫస్ట్ స్టోరీ తర్వాత ముందు చెప్పిన క్యారెక్టర్స్ ఆ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుందండి. ఓకే. సో రాజమౌళి గారు తెలుగు సినిమాలకే పరిమితం అవుతున్నారా, లేదా బాలీవుడ్, హాలీవుడ్? ఇప్పుడు కథకుడుగా స్టోరీ టెల్లర్గా ఉండే మెయిన్ ఇదేంటంటే మన కథ 100 మంది వినాలి, 1000 మంది వినాలి, 1,00,000 మంది వినాలి, ఎక్కువ మంది మన కథ వినాలి. ఆబ్వియస్గా హిందీ సినిమా చేస్తే తెలుగు సినిమా కన్నా ఎక్కువ మంది చూస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లక్కీగా బాహుబలి ఏంటంటే అండి తెలుగు, హిందీ, కన్నడ సంబంధం లేదు, ఆ బ్యారియర్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాంటి సినిమా తీయాలని ఎక్కువ ఉంటుందండి. నా వరకు నాకు ఇండియన్ సినిమా చేయాలి, దాన్ని ఇండియా అంతా డెఫినెట్గా చూపించాలి. ప్రపంచంలో ఇంక ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే అంత, ప్రపంచంలో ఉన్న జనాలు ఎంతమంది చూడగలిగితే అంత సక్సెస్, అంత బెటర్ అని ఎయిమ్ అంతే. బాహుబలిలో పాత్రలు ఎలాగైతే ఫేమస్ అయ్యాయో, బాహుబలి మొదలెట్టిన తర్వాత మీ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది. దీనికి చాలా మంది స్కెచెస్ వేశారు, చాలా ఒక యూనిక్నెస్ తీసుకొచ్చారు. సో ఇది బాహుబలితో అయిపోతుందా ఈ లుక్? ఏంటి నాది ఎప్పుడు ఒకటే లుక్ అండి. లేదు, బాహుబలి ముందు ఈ లుక్ అంతా లేదు కదా. ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది, అప్పుడు 4 సంవత్సరాల క్రితం నుంచి తెల్లగడ్డం పెరిగి ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది అంతే. ఓకే, సో ఇంటర్వ్యూ ద కంక్లూజన్కి వచ్చేసాము. మాకు శివుడిని చూపిస్తారా? ఎదురుగుండా పెట్టుకుని అడుగుతారేంటండి? ఈ శివుడు బాగున్నాడండి, మాకు ఈ శివుడు అంటే చాలా ఇష్టం. బాహుబలి 1లో ఒక శివలింగం చూపించారు, ఇక్కడ స్ఫటికలింగం ఉంది, చాలా బాగుంది. కానీ శివుడు, అదే శివుడే ఎదురుగుండా పెట్టుకుని అడుగుతున్నారు ఏంటని. శివుడు అంటే మన శివుడండి, రాజమౌళి అంటే శివుడే. నా పేరు శివుడు, శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఇంకా శ్రీశైలంలో ఉన్న శివుడిని అంటే శివుడు, ఆ శివుడు అంటున్నారు. అమరేంద్ర బాహుబలి తనయుడు శివుడు, ఆ శివుడా? ఇది మరీ బాగుందండి. శివుడి దగ్గరికి మీరు వెళ్తారా, శివుడు మీ దగ్గరికి వస్తాడా? మేమే శివుడి దగ్గరికి వెళ్తాం కదండి. సో ఇక్కడికి రావట్లేదు శివుడు, మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి, అది పద్ధతి. ఓకే, ఏమైనా పళ్ళు పలహారాలు తీసుకొని వెళ్ళాలంటారా? మీరు కోరికలను బట్టి. ఓకే, చాలా ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఆ శివుడు లాగే చాలా ఉన్నాయి మా దగ్గర. ఆ శివుడు లాగే ఈ శివుడు కూడా బాళాశంకరుడు అండి, అది మాత్రం నిజం. మన ప్రొడ్యూసర్స్ అండి ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? దేవినేని ప్రసాద్ గారు కానీ శోభు గారు కానీ. శోభు గారు నిజంగా చాలా సర్ప్రైజ్ అండి. ఇంకా చిన్న గారి మొహంలో టెన్షన్ కనిపిస్తుంది కానీ శోభు గారు మాత్రం ఎప్పుడు మంచి స్మైల్తో ఉంటారండి అని ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. ముందు ఆ ఫేస్ చూస్తే సగం టెన్షన్లు పోతాయి. ప్రొడ్యూసర్కే టెన్షన్ లేదు కానీ నిజంగా అది చాలా ఆర్ట్ అండ్ ఆయనకి నమ్ముతారండి. అది మనం ముందు మొదలుపెట్టినప్పుడే ఎవరిని పెట్టుకుంటున్నాం, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేయాలని చెప్పి ఆయన నమ్ముతారు. అది ఈ సినిమా వరకు ఆయన ఇప్పటివరకు మనం మాట్లాడాం కదండి, వర్చువల్ రియాలిటీ కానీ, ఈ గేమ్స్ కానీ, టాయ్స్ కానీ, నావెల్స్ కానీ, కామిక్స్ కానీ, ఇదంతా మెయిన్ శోభు గారి ఆలోచన. ట్రాన్స్మీడియా అంటారు, రకరకాల మీడియా, అది హాలీవుడ్ సినిమాలకి అన్నింటికి జరుగుద్ది. మనకి పెద్దగా లేదండి, ఏదో కొంచెం ప్రమోషన్ కోసం చిన్న ఏదో చేస్తాం తప్ప ఆల్టర్నేటివ్ వెన్యూస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద స్టోరీ, ఎక్స్పాండింగ్ ద ఫైనాన్సెస్ అదంతా హాలీవుడ్కి ఉంది కానీ మనకి లేదు. సో మనం కూడా చేయొచ్చు, దానికి చేయడానికి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆ వర్క్ 4 సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టారు ఆయన. ఇప్పుడు రకరకాలు చేస్తున్నాం, యానిమేషన్ సిరీస్ చేస్తున్నాం, కామిక్స్ చేస్తున్నాం, టీవీ నవల్ వస్తుంది, తర్వాత టీవీ సిరీస్ వస్తుంది, సినిమా కథ ఉందండి. దేనికి అన్నీ వేరే వేరే కథలు, ఇవి క్యారెక్టర్స్ ఇవే క్యారెక్టర్స్, బట్ కథలు మాత్రం వేరే కథలండి. రాసిన వాళ్ళు డిఫరెంట్, బట్ ఎక్కడా కూడా దేనికి క్లాష్ అవుదండి. అన్నిట్లోనూ బల్లాల దేవుడి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లోనూ శివగామ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లో బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఎక్కడ క్లాష్ ఉండదు. అది వేరే రైటర్ రాస్తున్నారు కాబట్టి వేరే డైరెక్షన్ వెళ్ళిపోవడం ఉండదు. అన్నీ సీమ్లెస్గా ఉంటాయి. సో ఆ వర్క్ అంతా చేశారంటే దాని గ్రౌండ్ వర్క్ శోభు గారు అండి. ఓకే, సో రాణాని చూడాలనుకుంటున్నాము ఇన్ బాహుబలి, ద యంగర్ వర్షన్ ఆఫ్ బళ్ళాల దేవుడిని చూడాలనుకుంటున్నాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండి బాహుబలి ద కంక్లూజన్ కోసం. డేట్ మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలన్నారు.
అది కాదు రిలీజ్ డేట్. కాదండి, దేవుడి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ అనుకున్నాడు, అపాయింట్మెంట్కి వెళ్ళాలి కదా. సెల్ఫీ వద్దన్నారు, ఆడియో డేట్ బ్లాక్ చేశారు, చెక్ లేదన్నారు. రిలీజ్ డేట్ చెప్పరా? మేము VFX వాళ్ళకి చెప్పండి. వెళ్ళిపోతున్నాండి, పార్వతీదేవి వెనకాల వెళ్ళిపోతున్నాడు. సరే మేము బయలుదేరుతాం. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. ఈ రోజు చాలా కాలం తర్వాత ఈ మాహిష్మతి సామ్రాజ్యం లోపలికి వచ్చినందుకు, నన్ను అందులో వేసినందుకు, ఇక్కడ ఇంటర్వ్యూకి కూర్చున్నందుకు, ఇక మీకు చాలా పనులు ఉంటాయి, వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకోండి. మేము వెళ్ళి మా శివుడిని కలుస్తాం. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. भड़ी 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 रा भड़ी ప్రభాస్ గారు శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేము శివరాత్రికి శివుడిని చూడాలనుకున్నాము, ఈ శివుడిని చూస్తున్నాం. అమరేంద్ర బాహుబలిని, శివుడిని ఒకటేసారి ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని కలుస్తున్నాము. 4 years ఆఫ్ బాహుబలి జర్నీ కమింగ్ టు ఎన్ ఎండ్. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఫిలిం. రాజమౌళి గారు లైన్ చెప్పినప్పుడు ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని ఫీల్ అయ్యాము. ఫిలిం రిలీజ్ అయ్యే ముందు అనిపించింది ఇదన్నీ వర్కౌట్ అయితే సంథింగ్ ఎల్స్, మనం అనుకున్న గంట చాలా జరుగుతాయి అందరికీ, దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ. బట్ ఫైనలీ ది గ్రేటెస్ట్ ఫిలిం. అంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సినిమా రాకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే అండి, ద ఫినిషింగ్ అనేది ఇంకా నాకైతే మైండ్లో రాలేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ బాహుబలి. అంటే 4 years అంటే రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక 7 years ముందు నుంచి మన సినిమా చేద్దాం ప్లాన్ చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పారు. బాహుబలి లైన్ నాకు ఆల్మోస్ట్ 5.5 years ముందు చెప్పారు. సో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి దాంట్లో ఉండి ఇంకో సినిమా ఏం చేయక వల్ల నా ఇంకా బాహుబలి అయిపోయింది అని ఇంకా ఫీలింగ్ రావట్లేదు. ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ. అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టరైజేషన్, మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా? ఒక్క అడుగు అని. స్లోగా చెప్తా, ఒక్క అడుగు. ఇది స్లోగా ఉందా అంటే మీకు? సాఫ్ట్గా చెప్తాను. మీ వాయిస్ లో ఎంత వెయిట్ ఉందో తెలుసా, ఎంత బేస్ ఉందో తెలుసా? ఆ ఒక్క అడుగు 100 అడుగులు వేసినట్టుంది. సో అలా ఛత్రపతి టు బాహుబలి, అప్పుడు మీ స్నేహం అండ్ ఇప్పుడు ఈ బాహుబలిలో మరి 4 years ఆఫ్ ట్రావెల్, అది ఇంకా ఎంత బలపడింది? ఒకటి ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ ఏదన్నా సరే అండి, ఒక ట్రావెల్లో వేరే రకాలు ఏదో మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు పక్కనే ఉన్న ఫ్రెండ్కి 10 రోజుల తర్వాత ఉన్న ఫ్రెండ్కి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 10 రోజులకి ఒకసారి వచ్చే ఫ్రెండ్కి. బట్ రాజమౌళి గారితో ఏంటంటే ఆయన రిలేషన్షిప్ కానీ ఆయన క్యారెక్టర్ గొప్పది కాబట్టి 10 years 11 years నుంచి ఆయన చూసిన క్యారెక్టర్ రోజు రోజుకి బెటర్మెంట్ అవ్వడం తప్ప ఎప్పుడు 1% కూడా తగ్గలేదు. అన్ని హిట్స్ తర్వాత నేను మగధీర ముందు తెలుసు, నాకు తర్వాత తెలుసు, బాహుబలి 1 తర్వాత తెలుసు. బట్ ఆయన నాకు తెలిసి ఎవ్రీడే బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఆడియన్స్ తెలుసు, ఎందుకంటే సినిమాలు చూస్తున్నాం, ఆయన చేసే సినిమాల ముందు తర్వాత అన్నీ చూస్తున్నారు. బట్ క్యారెక్టర్గా ఆయన ప్రతిరోజు బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఒపీనియన్. అంటే రాజమౌళి గారు ఫస్ట్ ఏదైతే థాట్ యూనివర్స్లోకి పంపించారో, ఇంతమంది పాజిటివ్ వాళ్ళని అట్రాక్ట్ చేసింది అనమాట, అందరినీ ఒక చోటికి తీసుకొచ్చింది. అందుకని ప్రాబ్లీ దిస్ ప్రాజెక్ట్ గాట్ దిస్ మచ్ ఆఫ్ మైలేజ్. అంటే నేను ఫస్ట్ పార్ట్లో ఎక్స్పీరియన్స్ నేనైంది ఏంటంటే, అందరూ సినిమా వర్కౌట్ అయితే అందరికీ ఏదో మనం అనుకున్న దానికంటే ఏదో ఎక్కువ వస్తుందని అందరూ ఫీల్ అయ్యాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాజమౌళి గారికి కావాల్సిన ప్రొడ్యూసర్ అండి ఈ సినిమాకి. సో ద ప్రొడ్యూసర్ అనేది చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ దొరకడం వల్ల దిస్ ఇస్ బాహుబలి. ఇది ఇన్ని కంట్రీస్లో కానీ ఇన్ని నేషనల్ సినిమా అవడానికి విజన్ ఉంది కానీ, బట్ దాన్ని సపోర్ట్ చేసింది ఒక బ్యాక్ బోన్లో ఇట్ ఈస్ ద ప్రొడ్యూసర్. సినిమా స్టార్ట్ అయ్యాక ఎంత అవుతుందో ఏమవుద్దో అని దిగేదాకా తెలియదు. అట్లీస్ట్ పార్ట్ 2 కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు చేయలేదు. బట్ ఇప్పుడు అసలు ఆయన ఫేస్లో కోపం చూడలేదు, టెన్షన్ చూడలేదు. టెన్షన్ ఉన్నట్టుంది డెఫినెట్గా, ఇట్స్ నాట్ అ జోక్. టూ మచ్ ఆఫ్ రిస్క్, ఆల్మోస్ట్ తల తాకిడి పెట్టినట్టే కదా. అసలు ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్. అందరూ సెట్ బాయ్ లైట్ అందరూ ఏదో అద్భుతం చేస్తుంది, మనం ఈ అద్భుతంలో ఉన్నాం అనేది ఎవ్రీబడి యూస్ టు ఫీల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. ఫైనలీ సినిమా ఆడియన్స్ చెప్పేదాకా తెలియదు ఏ సినిమా అన్నా ఎంత గొప్పవాళ్ళైనా, బట్ ఆ ఫీల్ ఉండేది, గొప్ప సినిమాలో ఏదో ఉన్నాం మనం, వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ పార్ట్లో అందరికీ ఉంది, మొత్తం టీం అందరికీ.
ఒక్కొక్క రోజు 700 పీపుల్, ఒక్కొక్క రోజు 1000 మంది షూటింగ్లో, ఒక్కొక్క రోజు 2000 మంది. బట్ ఎవ్రీబడి బాహుబలిలో ఉన్నాం అనే ఫీలింగ్ బిఫోర్ ఫస్ట్ పార్ట్లోనే ఉండేది చాలామందికి. అది అందరికీ అండ్ ఈ సినిమా ఆడాలని పాజిటివ్గా ఫీల్ అవ్వడం అందరికీ హెల్ప్ అయ్యి ఉంటుంది డెఫినెట్. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా బాహుబలి. అవును. అలాగే ఒక తెలుగు హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా కూడా బాహుబలి. వాట్ డు యు సీ? ఇంతటి పాపులారిటీ తెలియదు కానీ బట్ డెఫినెట్గా చాలా చోట్ల ఇప్పుడు బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చూడగానే అది గుర్తుపడుతున్నారు. అండ్ ఎస్, పాపులారిటీ ఎంతో తెలియదు కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫేస్ అయితే గుర్తుపడుతుంది. చాలా హంబుల్గా చాలా మోడెస్ట్గా మాట్లాడుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు చాలా పెద్ద స్టార్. అయితే బాహుబలి మిమ్మల్ని నేషనల్ స్టార్ని చేసింది. కర్ణాటకలో బస్సుల మీద మీ బొమ్మలు, క్యాలెండర్ల మీద ఫోటోలు, కేరళలో ఫ్యాన్స్ సంఘాలు, వినాయల్ పోస్టర్లు, గుజరాత్లో ఆటోల మీద మీ బొమ్మలు, పరేడ్లో మీలాగా రెడీ అయి ఫీట్స్ చేయడాలు, తమిళనాడులో బస్సుల మీద ఫోటోలు, అలాగే కటౌట్లు, మహారాష్ట్రలో ఆటోల మీద, గాలి పటాల మీద, ఇక చిప్స్ ప్యాకెట్ల మీద, అలాగే మీ బాహుబలితో టాటూలు వేయించుకోవడాలు, వినాయక చవితి మండపాల గురించి చెప్పక్కర్లేదు. ఎంతమంది వినాయకుళ్ళు బాహుబలి అయ్యారో. మొత్తం మీద ఇలా నేషనల్ వైడ్ స్టార్ అవడం మీద మీ అభిప్రాయం? అంటే ఎంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాహుబలి అని ఎక్కువ దాన్ని సీరియస్ తీసుకోకూడదు. సీరియస్ తీసుకోరా? తీసుకోకూడదు. అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. మంచిది. ద మోస్ట్ డిజైరబుల్ మ్యాన్, ఫస్ట్ సల్మాన్ ఖాన్ గారు, సెకండ్ హృతిక్ రోషన్ గారు, అండ్ థర్డ్ ఇస్ యువర్ నేమ్. దట్స్ అమేజింగ్. ఓకే, ఇట్స్ అంటే అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి వస్తాయి. మీరు సక్సెస్ ని మరీ సీరియస్ గా తీసుకోరా? నేను 100% తీసుకుంటాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ దాని రిజల్ట్ని చాలా సీరియస్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సక్సెస్ ఆ వేవ్లో ఉన్న ఫ్లో వేరు, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా కొన్ని రోజులకు మారుతూ ఉంటుంది. కానీ ప్రెసెంట్ ఈ స్టేజ్లో, ఈ సిచ్యువేషన్లో పరిస్థితి ఇలా ఉంది. దట్స్ వెరీ ఇట్ మేక్స్ మీ హ్యాపీ డెఫినెట్లీ. సో హిందీలో స్ట్రైట్ మూవీస్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ప్రభాస్? చాలా ప్లాన్స్ ఉన్నాయండి. ఒకసారి ఒక 1-2 monthsలో అన్ని క్లారిటీగా చెప్తాం. ఓకే, మరి దీని గురించి స్పెషల్ హిందీ ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ అది చేస్తే దెన్ మీరు అసలు మామూలు క్వశ్చన్, దాని గురించి అలా చేస్తే వీళ్ళు డెఫినెట్గా అవసరమైతే హిందీ కూడా నేర్చు. ఒక తెలుగు సెలబ్రిటీ ఇది టుసాడ్స్ మ్యూజియంలో ఫస్ట్ టైం కదండి? సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం. మాకు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది, అరే మా ప్రభాస్ గారి విగ్రహం టుసాడ్స్ మ్యూజియంలో ఉంది అని. మరి మీకు? అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి అరే మేడం టుసాడ్ ఫోన్ చేశారు అంటే ఆడు ఎక్సైట్మెంట్ కంగారులో ఆడు ఫాస్ట్గా మాట్లాడతాడు. ఎప్పుడు మేడం టుసాడ్ ఫోన్ చేశారు అంటే మేడం టుసాడ్ ఫోన్ చేశారు, అరే మన స్టాచ్యూ పెడతారంటే నేను అర్థం కాలేదు. స్టాచ్యూ ఏంటి, మేడం టుసాడ్ ఏంటి అంటే బాహుబలిలో అద్భుతం జరిగితే ఏ జరుగుతాయి అనుకున్నాం కానీ మేడం టుసాడ్ అనేది అసలు ఎక్కడ లైన్లో లేదు. ఆ డ్రీమ్లో ఈ అద్భుతాల్లో లేదు. ఈ అద్భుతాలు లేవు. మేడం టుసాడ్ ఏంటంటే ఏంట్రా అంటే అదే రా మేడం టుసాడ్ స్టాచ్యూ. ఆడు కంగారు పడుతున్నాడు, ఉంది మోడీ గారిది ఉంది మన స్టాచ్యూ, అదే ఏంటి అసలు క్లారిటీ అవసరం ఉండదు. కంగారు పడుకు మేడం టుసాడ్ స్టాచ్యూ ఏంటి, మేడం టుసాడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు, వాళ్ళు నీ అప్రూవల్ ఏంట్రా అసలు ఏంటి, మేడం టుసాడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు, అవును అంతే కదా ఒకసారి ఆగు అని చెప్పి నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను. హైపర్ అయ్యి ఏంటిది వింటున్నాను నిజమా బాహుబలి తర్వాత మేడం టుసాడ్ ఏంటి, స్టాచ్యూ ఏంటి, గొడవ ఏంటి. నాకు ఇప్పుడు బాహుబలి షూటింగ్లో ఉన్నాం. రాజమౌళి గారు, కార్తిక్ రాజమౌళి గారు అబ్బాయికి వల్లి గారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మనండి. ఏంటి మళ్ళీ ఏంటి ఇంటి అని చెప్పి వల్లి గారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడోనని ఒకసారి రండి బాబు ఒకసారి క్యారవాన్కి అంటే రాజమౌళి చెప్పా, ఇది మేడం టుసాడ్ మన దాంట్లో మన స్టాచ్యూ పెడతా అంటున్నారు. ఆయన పెద్ద స్మైల్, ఆయన ఎప్పుడు స్మైల్లో చూడదు, ఇలా లిప్స్ ఇంత పెద్ద అయింది. సో అది దానికి ఒక హాఫ్ డే 1 day పట్టింది, తర్వాత మళ్ళీ ఓకే నార్మల్. కానీ హీ మస్ట్ హావ్ బీన్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. డెఫినెట్లీ. అంటే ఒక సూపర్ హీరోలు అది అమెరికా అంటే క్యాప్టెన్ అమెరికా, ఈ స్పైడర్ మ్యాన్ అన్నీ ఉండగా మన బాహుబలి ఉంటుందంటే
డైరెక్టర్. అది వ్యాక్స్ Wax స్టాచ్యూ statue. కదండి? It's a wax మీ statue. విగ్రహానికి కొంచెం వ్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా, హైట్ ఎక్కువ కదా విగ్రహం. కొలతలే తీసుకుని వెళ్ళారు, మరి వాళ్ళకి ఎంత పడుతుందో. మన అయితే డబ్బులు అడగట్లేదు, ప్రాబ్లం. ఓకే, సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బాహుబలి ద కన్క్లూజన్ కోసం. ఆ క్వశ్చన్ మీకు తెలుసుగా క్వశ్చన్ ఏంటో? ఎంతమంది అడుగుంటారు మిమ్మల్ని? చాలా మంది అడిగారు. ఒకసారి ఇలా అడిగితే అది పార్ట్ 3లో వస్తుందని చెప్పాను. గుండె అయిపోయింది అడిగి, గుండె అయిపోయినంత పని అయింది. వెళ్ళే జోకు పార్ట్ 2లో చెప్తామని చెప్పాను, లేకపోతే ఏం చెప్పాలి ఆన్సర్ అని. ఇక పాటలండి, కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఫస్ట్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. బాహుబలి ద కన్క్లూజన్ లో సాంగ్స్ లో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్ ఉంటాయి నా సెకండ్ పార్ట్ సాంగ్స్. చాలా అంటే ఏమో, నేనైతే విన్న సాంగ్స్ అన్నిటిలో నాకు ఫస్ట్ పార్ట్లో చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీ నచ్చినాయి. కొన్ని విజువల్తో ఇంకా బాగున్నాయి. కానీ సెకండ్ పార్ట్లో అసలు విజువల్ చూడలేదు, ఏం చూడలేదు. కానీ వినగానే అన్ని సాంగ్లు నాకు జుమ్ అనిపించినాయి ఎందుకో. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली. సో ఇందులో హైలైట్స్లో సాంగ్స్ చెప్పుకున్నాము, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాము. రాణా గారు మీరు ఇద్దరు కలిసిన ఫైట్ బాహుబలిలో లేదు, ఇందులో ఉంది కన్క్లూజన్లో. ఉంటుంది కదా మరి. మాకు తెలిసిపోయింది, ఇందాక రాజమౌళి గారే చెప్పారు. చెప్పారా? చెప్పారు, మీరు ధైర్యంగా చెప్పచ్చు. ఉంది, డెఫినెట్గా ఉంది. ఇంకా రాజమౌళి ఇంకా పెడతారుగా ఆయన, అవి పెట్టి ఇట్ బి ఎలాగా సినిమా అంతా వెయిట్ చేస్తున్నారుగా ఎలా ఉంటుందని. దట్ విల్ బి బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో బాహుబలిలో ఎలాగైతే రాజు, మంత్రి, సైన్యాధిపతి, ట్రెజరరు ఇలా ఉన్నట్టుగానే నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తారు మీరు? కీరవాణి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఆయన రాజు. ఓకే, లేదు మంత్రి అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఆయన. ఎందుకంటే ఆయన కనపడన రాజు, రాజమౌళి అయితే కనపడన మంత్రి, బిహైండ్ ది స్క్రీన్ ఆయన కనపడకుండా వెనకాల ఉన్న చాలా పనులు చేస్తారు ఆయన. అన్ని విషయాల్లో ఆయన మంత్రి, అంటే ఆయన మంత్రి. రాజమౌళి గారు రాజ్ కింగ్, హీస్ ద కింగ్. కింగ్ పేర్లోనే ఉంది కదా. ఈజ్ ద స్టార్ మేకర్, హీస్ ఎవ్రీథింగ్. హీ క్రియేటెడ్ బ్రాండ్ ఇన్ ది వరల్డ్ సినిమా. ఇక ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఓకే, మీరు మళ్ళీ అదే సమాధానం చెప్పకూడదు, బికాస్ ద నేషన్ వాంట్స్ టు నో. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే బాహుబలి ముందు వరకు ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు మాత్రమే అడిగేవాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు, హాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు, చైనా వాళ్ళని ఏమంటారు, చాలీవుడ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాదు, ఎందుకు మీరు పెళ్లి టాపిక్ కంటే కొంచెం దాన్ని వెనక్కి నెడుతున్నారు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరినైనా చూసి మీరు భయపడ్డారా? లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ఏంటో దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు. ఒకవేళ వచ్చినప్పుడు డైరెక్ట్గా టడాంగ్ అని టీవీలో, పేపర్లో మీకు వస్తుంది. ఏమొస్తుందో తెలుసా? మిస్సెస్ బాహుబలి అని వస్తుంది. చూద్దాం. సో దానికి ఇంకా ఆన్సర్ జస్ట్ అట్లాగే అంతే. ఇక శివరాత్రి కాబట్టి జాగారం గురించి చెప్పండి. మీరు ఏమైనా జాగారం శివరాత్రికి చేస్తారా? నేను అప్పుడప్పుడు చేశాను. అవునా? సరే 2 సార్లు చేశాను అంతే. మా నాన్నగారు భయంకరమైన శివభక్తుడు. ఎవ్రీ ఫిలిం ముందు అక్కడ శ్రీశైలం వెళ్ళి రీల్ పెట్టడం మేము చాలాసార్లు వెళ్ళాం. మా నాన్నగారు చాలా పెద్ద శివభక్తుడు. సో ప్రేక్షకులందరికీ ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు చెప్తే ఈ ఇంటర్వ్యూని మనం జయప్రదంగా ముగించేద్దాం. డెఫినెట్గా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, సో థ్యాంక్ యూ ప్రభాస్ గారు ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ బాహుబలి ద కన్క్లూజన్ కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము ఇన్ ద ఆడియో లాంచ్ ఆఫ్ బాహుబలి ద కన్క్లూజన్. అప్పుడుదా కలవరా? भड़ी 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 रा भड़ी